ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీరు విజయ్ స్టేట్మెంట్ చూడలేదా మీరు? అవును, చూసాం. విజయ్తో మాట్లాడాం కూడా. కానీ మరి ఎందుకు శరణ్ పోలీసుల చేత నన్ను కిడ్నాప్ చేయించారు, నేను వేసిన కేసులను విత్డ్రా చేయించారు, నన్ను కొట్టారు, ఇదంతా కూడా దయాకర్ దగ్గరుండి చేయించారు, ఇంటిని రాయించుకున్నారు శరణ్ అంటే? ఒక్క వరంగల్ జిల్లాలో 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నా ఎప్పుడన్నా వచ్చిందా అండి నా మీద? ఒక్క ల్యాండ్ కేసు కానీ, ఒక దందా కేసు కానీ ఏదన్నా ఇన్వాల్వ్మెంట్ అయ్యింది దయాకర్? ఇవాళ కావాలని దీని ఎనుకో హస్తం ఉండి నడిపిస్తాను. ఎవరు హస్తం ఉంది అనుకుంటున్నారు దీని వెనుక? ఎవరున్నారో అది బయటకు వస్తుంది. నేను చెప్తున్నా, ఆయన బీజేపీకి చెందిన వ్యక్తి, కంప్లైంట్ బీజేపీ మంత్రికి నేరుగా కంప్లైంట్ చేయండి. ఆయన హస్తం పార్టీ నేతలు ఉన్నారనుకుంటున్నారా? బీజేపీ పార్టీ కూడా సస్పెండ్ చేసింది ఆయన. బీజేపీ పార్టీ కూడా కాదు, ఆయన ఈ దందాలు చేస్తున్నాడని బీజేపీ పార్టీ కూడా సస్పెండ్ చేసింది. మీరు తెలుసుకోండి అవన్నీ బ్యాక్గ్రౌండ్. మీరు దయచేసి నేను ఒకటి, మీరు ఆ పోలీస్ స్టేషన్లో మీరు ఒక పిటిషన్ పెట్టి దాదాపు 12-15 ఎక్కువ కేసెస్ ఉన్నాయట, ఈ చీటింగ్ కేసెస్. ఆయన గురించి నేను మాట్లాడు కూడా, మీరు నన్ను అడుగుడు కూడా అంటే. కానీ దయాకర్ గారు, మీ మీద వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమైనవి. మీరు స్వయంగా బెదిరించి మీ బంధువు పేరుతోటి ఇంటి రాయించుకుని అంటున్నారు. మీరు ఒక్క నిమిషం, ఆ బంధువు అని అన్నారు కదా, ఆయన చెప్పిన దాంట్లో బంధువు ఉన్నాడు కదా, ఆయన ఎక్కడతాడు? ఆయన మీ బంధువు అవుతారా కదా? చెప్పండి, ఆయన ఎక్కడతాడు? మీకు ఏమైనా ఐడియా ఉన్నదా? లేదు. విజయవాడ. ఏం క్యాస్ట్ ఐడియా ఉన్నదా? లేదు. కాపు. ఇప్పుడు కాపు ఆయన విజయవాడ, నాకు బంధువు అని రాంగ్ స్టేట్మెంట్. దీంట్లో మీకు అర్థమవుతుంది కదా, ఆయన ఇచ్చిన పిటిషన్ కూడా బంధువు కాకపోతే ఫ్రెండ్ కూడా కాదండి. మీరు ఆయనే చెప్పిండు బంధువు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించిండని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిండు. ఈడే ఎంత అవద్దో మీకు అవుపడుతుందో తెలుస్తలేదా? ఆయన విజయవాడ కాపు, వాళ్ళ ఫ్యామిలీ అంతా కాపే, ఆయన మిస్సెస్ అంతా కూడా కాపే, వాళ్ళ కుటుంబం అంతా విజయవాడే. కానీ ఒక సివిల్ కేసులో పోలీసులు తీసుకెళ్లి 3rd డిగ్రీ ప్రయోగించటం, దాంట్లో మంత్రిగా మీరు ఇన్వాల్వ్ అవ్వటం ఎట్టో సమర్థించారు? మళ్ళీ మీరు అదే అంటారు, 3rd డిగ్రీ అసలు చెయ్యలేదనేది వాళ్ళది. 3rd డిగ్రీ అని ఇంకా ఏ కేసులలో చేసిండ్రో అది మనకు తెలియదు. అది ఈయనే కాంప్రమైజ్ అయ్యిండు. ఈయన కేసు పెట్టు అంటే కాంప్రమైజ్ అయ్యి, నేనేదో ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తా అంటే ఆ ఇల్లు ఈయన పేరు మీద లేదు, వాడు బ్యాంక్ కుదరబెట్టిండు, ఆ బ్యాంక్ పైసలు కట్టి ఇంకా 2.5 కోట్లు ఇవ్వాలని ఆయన చెప్పుకుంటాండే విజయ్. నాకు ఇంకా 2.5 కోట్లు రావాలి, ఆ 2.5 కోట్ల గురించి నేను రోజు అడుగుతుంటే ఇదో తప్పుడు సృష్టించి ఎగ్గొట్టేందుకు ప్రయత్నాలు చేస్తాడని. సార్, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించినటువంటి చర్చ నడుస్తుంది. నిజంగా మీరు ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారా లేదా? నేను ఎందుకు పాల్గొంటాను? మాకేం సంబంధం? ఫోన్ ట్యాపింగ్ మీరు ఒకటి, మాకేమైనా సంబంధం ఉంటుందా? ఆ డిఎస్పీ అతడు పర్వతగిరిలో బంధువు అట, ఆయన వాళ్ళ అమ్మమ్మ ఊరట. ఆ పర్వతగిరి అన్నప్పుడు నాకు కులం కలిపి దగ్గర పెట్టించిండను బదనం. అది అసలు ఆయన ఇంతవరకు మీరు నమ్ముతారో నమ్మరో, ఆయన పరిచయం కూడా లేదు. వాళ్ళ అమ్మమ్మ పరిచయం. కానీ అందరూ మీ జిల్లాకు చెందిన ఆఫీసర్స్ అందులో ఉన్నారని చెప్తున్నారు. ఎవరున్నారు? పోలీస్ అధికారులు, అందులో ఇన్వాల్వ్ అయిన అధికారులు అందరూ మీ జిల్లాకు ఉండొచ్చు, జిల్లాల అధికారులు ఉండొచ్చు, నేను కాదంటలేదు. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఉండొచ్చు, తప్పేంది? అప్పుడు అయ్యర్ ఆఫీసర్స్ ఎవరు? డీజీపీ ఎవరు? ఇంకా అందరూ బీహార్కి చెందిన వాళ్ళందరూ ఉన్నారు కదా. కానీ దయాకర్ గారు, ఈ రాధాకృష్ణరావు పేరు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ లో వినిపిస్తోంది. ఇదే రాధాకృష్ణరావు, డీసీపీ రాధాకృష్ణరావుతో శరణ్ చౌదరిని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు. శరణ్ చౌదరిని పోలీస్ స్టేషన్ లో నేను రాధాకృష్ణరావు గారికి చెప్పలేదు. సివి ఆనంద్ చాలా మంచి పోలీస్ ఆఫీసర్, మా వరంగల్ పనిచేసిండు. వారికి చెప్పాను, వారు ఎవరన్నా ఆఫీసర్లకు చెప్పొచ్చు. కానీ మీకు ఇది 100 సార్లు చెప్పినా టార్చర్ చేసిండ్రు. ఎందుకన్నా అంటే మీరు ఒక మంత్రిగా పనిచేశారు, ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నేతపై మీపై అన్ని ఆరోపణలు చేశారు. పైగా ఏదో చిన్న పోలీస్ కంప్లైంట్ చేయడం కాదు. ఏ ఆరోపణలు చేశారు అంటే, మీరు మీ బంధువుకి, ఓకే మీరు ఫ్రెండ్ అని అంటున్నారు, ఆయన చెప్పిందని ఆయన చేసిన ఆరోపణలు చెప్తున్నాను. మీ బంధువుకో ఫ్రెండ్కో ఆస్తిని అక్రమంగా రాయించి పెట్టారు, తనని కిడ్నాప్ చేసి. ఒక నిమిషం అండి, మీరే ఎవరన్నా ప్లాట్ ఇస్తానంటారు, పైసలు కడతారు. ప్లాట్ ఇయ్యారంటే ఏం చేస్తారు మీరు?
ఏం చేస్తారు చెప్పండి? కోర్టుకి వెళ్తాం. పోలీస్ స్టేషన్లో పెట్టరా? చీటింగ్ కేసు అయితే పోలీస్ స్టేషన్. పెట్టాలి కదా. మరి చీటింగ్ కేసు ఆయన బుక్ చేయమని పోయిండు ఆయన. అంటే శరణ్ చౌదరి మీరు అంటున్నట్టుగా చీటింగ్లకి పాల్పడి హ్యాబిచువల్ అఫెండర్ అయినప్పుడు ముఖ్యమంత్రి వరకు వెళ్ళాడంటే మీ పైన ఏదైనా కుట్ర జరుగుతుందా? అదే మీరు అర్థం చేసుకోండి. దాని మీద ఆయన చీటర్ అని మీ కేసెసే చూపెడతా అంటే దాదాపు 20 కేసెస్ ఉన్నాయి చీటింగ్ కేసులు. ఆయన చీటర్. అలా పైసలు ఇప్పుడు మీరు ఇల్లు కొనుక్కోవాలి, జాగ్ కొనుక్కోవాలి అనుకుంటారు. ఎన్ఆర్ఐ వాళ్ళకి తెలియదు. వాళ్ళు బోకస్ కాయిదాలు సృష్టించి ల్యాండ్ ఉన్నది 300 ఎకరాలు 250 ఎకరాలని ఎన్ఆర్ఐ దగ్గర డబ్బులు వసూలు చేసిండు. అరే వాళ్ళు డబ్బులు ఇవ్వని తిరుగుతాండ్రు. దానికి ఆయన పోలీస్ స్టేషన్ వాళ్ళు పిలిచి డబ్బులు ఇప్పిస్తే నేను అంటున్నది అది కాదు. మీరంటున్నటువంటి చీటర్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక పోలీసు బాస్కి కంప్లైంట్ చేశాడు అంటే ఎంత ధైర్యంతో కంప్లైంట్ చేసి ఉండాలి, ఏ నమ్మకంతో కంప్లైంట్ చేసి, ఏ బలంతో కంప్లైంట్ చేసి. బ్యాక్గ్రౌండ్ మీరు అన్నట్టు బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉండొచ్చు, ఉండొచ్చు. లేకపోతే నేను ఒకటి చెప్తున్నా, ఇది ఛాలెంజ్ చేస్తున్నా. దీని మీద సమగ్రంగా ఒక ఆఫీసర్ అనేసి ఎంక్వైరీ చేయాలి. మీరు డిమాండ్ చేస్తున్నారు? నేను డిమాండ్ చేస్తున్నా. వాడి బ్యాక్గ్రౌండ్ ఏంది, చరిత్ర ఏంది, ఇంకా విజయ్కి రావాల్సిన పైసలు ఏంది, అసలు నా ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉన్నది, మొత్తం ఎంక్వైరీ చేయమని నేను. అంటే మీరు శరణ్ చౌదరికి ఎవరున్నారు అని శరణ్ చౌదరి పైన పరువు నష్టం దావా వేసే అవకాశం ఉందా? వేస్తా. నేను వదిలిపెట్టా. నాకు మచ్చలేదు. నన్ను కావాలని ఫోన్ ట్రాపింగ్లో ఉన్నదని రోజో లీక్, గవర్నమెంట్ లీక్ చేస్తాను. దయాకర్రావు ఉన్నది, దయాకర్రావు పర్వతగిల్ల పెట్టింది, ఇదంతా లీక్. ఇదోటి లీక్. రాజశేఖర్ రెడ్డి గారు నిప్పు లేనిది పొగరాదంటారు దయాకర్ గారు. కానీ ఎందుకు మరి ఇన్ని చోట్ల పొగలు ఎందుకు వస్తున్నాయి? నిప్పు కూడా సృష్టిస్తారు. ఎవరు సృష్టిస్తారు? మంచోళ్ళ మీద సృష్టించరా? మీరు తెలియదా? మంచోళ్ళ మీద సృష్టించరా? మరి మీరు ఇన్ని ఎల్లబట్టి చాలా మంది ఉన్నారు. అందరి మీద పెడతారు, అందరి మీద సృష్టిస్తారు. మీ పైన పర్టికులర్ గా సృష్టించడానికి ఏదైనా కారణం ఉందా? పర్టికులర్ పాపం నీతిమంతుడు ఎన్టీ రామారావు గారిని అసుంటి మీద కూడా ఆరోపణలు చేసిండ్రు. మీరు అవన్నీ రుజువైనప్పుడు మన గురించి ఏందనేది తెలుస్తుంది. నా మీద రాజశేఖర్ రెడ్డి పార్టీలో రావాలని ఎంత ఒత్తిడి చేసిండో మీ అందరికీ తెలుసు. అంటే ఎర్రబల్లి దయాకరావుని కాంగ్రెస్ లో తీసుకొచ్చేందుకు ప్లాన్లు జరుగుతున్నాయంటారా? వాళ్ళు చేస్తానరా చేస్తలేరా నేను చెప్పా. ఎందుకో దీని బ్యాక్గ్రౌండ్ నడుస్తాను. ఇందులో మీ బ్యాక్గ్రౌండ్ అంటే రేవంత్ రెడ్డిని గతంలో ఓటుకు నోటు కేసులో ఎర్రబల్లి దయాకర్ ఇరికించారు. ఆ కోపాన్ని ఇప్పుడు నేను తీర్చుకుంటున్నాడా? అది రేవంత్ రెడ్డి గారు కూడా మనసాక్షి కూడా తెలుసు. ఏమని? బయట పొలిటికల్ కనవచ్చు, దయాకర్రావుకు సంబంధం లేదు, దయాకర్రావు దీంట్లో ఇష్యూ లేదని వింటున్నారా? రేవంత్ రెడ్డి గారు జైలు నుంచి విడుదలైనాక నేనే పోయినా, నేనే కూర్చున్నా, నేనే బిడ్డది అవన్నీ నేనే ముందరబడి చేసినాం. వింటున్నావా? రేవంత్ రెడ్డి గారికి మనసాక్షికి కూడా తెలుసు. దయాకర్రావు పొలిటికల్గా అంటే అనొచ్చు, కానీ ఆయన మనసాక్షికి ఎరికే దయాకర్రావుకు సంబంధం లేదని. అదే అంటే ఎందుకు అని మిమ్మల్ని కుట్ర జరుగుతుందని మీరు కూడా అన్నారు. ఒక పోయిన ఎమ్మెల్యేలంతా ఎట్లా పోతారు? పోయిన ఎమ్మెల్యేలు కానీ పోయిన ఎంపీలంతా ఎట్లా పోతున్నారు? ఎలా పోయారు? బ్యాక్గ్రౌండ్ ఏదో ఉండొచ్చు. ఏముండి ఉంటుంది? నాగేంద్ర బ్యాక్గ్రౌండ్ మీరే విచారణ చేయండి. నేను ఒకరి మీద ఆరోపణలు చేయదలుచుకోలే. ఏదో బ్యాక్గ్రౌండ్ ఉంటుంది అంతే. అందుకే వెళ్తారా ఎమ్మెల్యేలు? కానీ ఒక్కడికి ఆపుకోండి. నేను తెలుగుదేశం నుంచి నేను టీఆర్ఎస్ పార్టీలో చేరిన. తెలుగుదేశం పార్టీలో నేను వదిలిపెట్టడానికి సిద్ధంగా లేను. కానీ చంద్రబాబు గారు దుకాణం ఎత్తేసిండు, ఇక్కడ పూర్తి క్లోజ్ చేసిండు. ఇక మేము ప్రజలను కాపాడుకున్నందుకు, కార్యకర్తలను కాపాడుకున్నందుకు మేము 12 మంది ఎమ్మెల్యేలు ఏకమై మొత్తం పార్టీలో కలిపినాం. ఒక నిమిషం మీరు వినండి. నేను అంత తొందరగా పార్టీ మారటం కాదు, నేను మారను కూడా. ఈ టీఆర్ఎస్ అడిగారా మిమ్మల్ని ఎవరైనా పార్టీలోకి రమ్మని? నన్ను ఎవరు డైరెక్ట్ మరి చాలా వార్తలు వచ్చే దగ్గర పార్టీ మారుతున్నారు, పార్టీ చాలా మంది నన్ను ఎవరు అడగలే. నా ఫ్రెండ్స్ను వాళ్ళని వీళ్ళను అడుగుతున్నారు. ఏ పార్టీ వాళ్ళు అడుగుతున్నారు? అన్ని పార్టీలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.